ఇంకోటి ఏంటంటే సార్, చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నేను పర్సనల్గా తిరిగాను, చాలా గురువులు తెలుసు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తెలుసు. అన్ని ప్లేస్లలో ఏదో ఒక ఉద్దేశంతో ట్రస్ట్లు స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత గురువులకి ట్రస్ట్కి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అన్ని ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి, ఇక్కడ అక్కడ అని కాదు, ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సత్యం. ఏదైనా ఆర్గనైజేషన్లో బాస్కి డైరెక్టర్లకి తేడాలు ఉంటాయి, అట్లనే ఇక్కడ కూడా ఉంటాయి. మీకు పత్రి గారికి ఏమైనా మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయా? వస్తే ఎట్లా ఓవర్కమ్ చేశారు? ఒక పని చేస్తున్నప్పుడు సహజంగా వస్తాయి. కార్పొరేట్ మెంటాలిటీలో ఐ థింక్ వెరీ గుడ్ పాయింట్. కార్పొరేట్ మెంటాలిటీ ఏమంటే ఒక హైరార్కీ ఉంటుంది. ఓకే, సపోజ్ కంపెనీలో ఒక CEO, దాని కింద ఒక డైరెక్టర్, దాని కింద ఒక ఎంప్లాయీ, ఒక 2-3 లెవెల్స్ తీసుకుందాం. ఏదైనా కింద వరకు చెప్పాలి అంటే మన హైరార్కీ ప్రకారం వాళ్ళ తర్వాత నెక్స్ట్ పర్సన్ చెప్పి నెక్స్ట్ పర్సన్ చెప్పి చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరు డైరెక్ట్గా వెళ్ళి ఒక పర్సన్కి చెప్పి చేయించడం జరుగుతుంది. అది ఒక టిపికల్ కార్పొరేట్ హైరార్కీ థింకింగ్. పిఎస్ మూమెంట్లో మనకి ఫ్లాట్ ఆర్గనైజేషన్ అంటే ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ట్రస్ట్లోనే ఉంది. నేను వర్క్ చేస్తున్నప్పుడు, నేను మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్నప్పుడు స్టాఫ్ ఉన్నారు, ఒక టీమ్ లీడ్స్ ఉన్నారు, తర్వాత స్టాఫ్ ఉన్నారు. టీమ్ లీడ్స్ ద్వారా కోఆర్డినేట్ చేసుకునే స్టాఫ్ ఉన్నారు. అయితే నేను సార్ ద్వారా నోటీస్ చేసింది, డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన ఒక వీడియో చేయించడం అనుకోండి, రైట్, ఆర్ ఇక్కడ టీచింగ్ సంబంధించి కానీ, సార్ డైరెక్ట్గా వెళ్ళి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి డైరెక్ట్గా చెప్పి వర్క్ చేస్తుంటారు, వర్క్ చేంజ్ చేసుకుంటారు. కింద ఉన్న పర్సన్ కానీ చెప్తారు. ఎవరైతే డైరెక్ట్గా ఇప్పుడు బ్రోచర్ చేయడానికి డిజైన్ చేస్తుంటాడు, సార్ మేనేజర్ దగ్గర కాకుండా డిజైనర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేసేస్తుంటారు, రైట్. ఈ మేనేజర్కి పైనుంచి నేను అప్పుడు మొదట్లో నేను కొన్ని ఐడియాస్ ఇచ్చేవాడిని, ఈ విధంగా చేద్దాం అని చెప్పేసి. కానీ అక్కడ వర్క్ చేసి చూస్తే సార్తో అక్కడ జరిగిపోయేది అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అరే ఇలా మనం కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా అయిపోతుంది, అంతా చేసుకుంటేనే ఉండే అనిపించేది స్టార్టింగ్లో. కానీ ఆ తర్వాత తెలిసింది, ఎప్పుడు కూడా సార్ చేసింది ఏంటి, బెస్ట్ అయ్యేది అక్కడ అయిపోతుంది. ఎవరు కేవలం అదే మన ద్వారా ఎవరి ద్వారా ఎందుకు సంబంధం లేదు, పని జరిగిందే లేదు కావాలి. ఆ రిలేషన్ నాకు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే పని జరిగిందే లేదా, మనకు అనుకున్న దానికన్నా బెస్ట్గా వచ్చిందే లేదా రెండు చూసుకోవాలి. అది ఎవరి ద్వారా అయింది, వాళ్ళు చేసేసారా, నాకు చెప్పకుండా చేసేసారా, మన ఇన్వాల్వ్ చేయకుండా చేసేసారా అనేది కాదు. ఓకే, ఇది నేను బాగా నాకు ఉపయోగపడింది కార్పొరేట్లో కూడా. ఎందుకంటే ఎస్పెషల్లీ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అని ఉంటాను అనమాట, ఎవరో ఒకరి ద్వారా పని జరుగుతూ ఉండొచ్చు. దానిప్పుడు నేను అనిపించింది అంటే అలా చేయడం ద్వారా ఏమైంది, నాకు టైం సేవ్ అయింది. నేను ఆ టైం ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఊరికి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వకుండానే మనకు ఏదైతే కావాలో అనుకున్న అవుట్పుట్ అది జరిగిపోతుంది అనుకోండి. ఆ బ్రోచర్ బ్యూటిఫుల్గా వచ్చేసింది అక్కడ, రైట్, ఆ వెబ్సైట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనుంటేనే బ్యూటిఫుల్ వచ్చేదేమో అని అనుకునేది. కానీ అది చూసి మనం ఎండ్ అవుట్పుట్ చూస్తాం కదా, మనకు ఒక ఎండ్లో ఒక విజన్ ఉంటుంది, ఆ గోల్ అది వచ్చింది అనుకోండి, ఎండ్ అవుట్పుట్ అది వచ్చినప్పుడు మనం వదిలేయాలి దాన్ని. అంటే సాధారణంగా ఏంటంటే మనం కంట్రోల్గా ఉండాలని చెప్పేసి మన చేతుల ద్వారా జరగాలని కంట్రోల్ పెట్టుకోవడం చూస్తాం, పర్టికులర్లీ బిజినెస్లో అలా ఉంటుంది. ఇది నేర్చుకున్న తర్వాత నేను నిజంగా చాలా మ్యాక్సిమం అది పాటిస్తుంటాను. ఓకే, ఇప్పుడు టీమ్ మెంబర్స్ చాలా మంది వస్తారు, నన్ను ఇన్వాల్వ్ చేయలేదు, నాకు చెప్పకుండానే వాడు డాక్యుమెంట్ రివ్యూ చేసి పంపించేశాడు అంటారు, నాకు చెప్పకుండా పంపించేశాడు అంటారు. ఓకే, చెప్పకుండా పంపించేస్తే ఏమైంది, నీకు అనుకున్నట్టుగా పూర్తిగా అయిందా లేదో చెప్పు, అందులో ప్రాబ్లం ఉందన్నావా నువ్వు వాళ్ళని అడుగు. ఓకే, ప్రాబ్లం ఉందన్నావా వాళ్ళని అడుగు, ఏమయ్యా నువ్వు ఎందుకు చెప్పకుండా ఎలా చేస్తావు పోతే, అది ప్రాబ్లం లేకుండా చేసినందుకు ఓకే, బికాజ్ ఈజ్ కాన్ఫిడెంట్, వాళ్ళకి చేస్తారు కదా చేసేయండి. కానీ తప్పులతో చేశాడు అనుకో, నువ్వు ఎప్పుడు అడుగు, అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకూడదని చెప్పేసి అర్థమవుతుంది పాయింట్ ఇక్కడ. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోతారు. ఇప్పుడు అందుకనే చాలా సార్లు మనకి సార్తో ఫ్రీడమ్ ఎలా ఉంటుంది. నేను మొదట్లో 2003లో ఒక బ్రోషర్ టకటగా రాసేసాను, నాకు తెలియదు, రాసేసి సార్తో రివ్యూ చేయకుండా ప్రింట్ చేసేసాను. ఆయన మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇస్తారు, మనం చేయొచ్చు, కానీ చేసింది చెత్తగా చేస్తే మాత్రం పడతాయి. అంటే ఏంటి అక్కడ అర్థం, వెన్ ఇన్ డౌట్ ఎవరిని కనుక్కోవాలి. మీకు పడ్డాయా లేదా? పడింది అక్కడ ఆల్మోస్ట్ అంతా 20,000 పెట్టి అంతా 30,000 పెట్టి బ్రోషర్ చేసేసి ప్రింట్ చేసి సోని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటయ్యా ఇది అసలు నేను అర్థం లేకుండా అని చెప్పి దాన్ని కంపల్సరీగా చేసి మళ్ళీ ఇంకోసారి ఇంకా 20,000 పెట్టి ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం నాకు అర్థమైంది, ఓహో ఇటువంటి టైంలో మనం తొందర పడకూడదు ఇక్కడ, ఎందుకంటే కంపల్సరీగా 1-2 రివ్యూ చేయించుకోవాలి బిఫోర్ దట్ కాదు అని చెప్పేసి. ఓకే, ఇంపర్ఫెక్షన్ అంటే టైం ముందు ఇంపర్ఫెక్షన్ అంతగా పనికిరాదు, మళ్ళీ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. సో మనకి ఎంత ఫ్రీడమ్ ఉందో మనం కూడా మ్యాక్సిమం చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, కరెక్ట్ పీపుల్ ఎవరు, ఓకే, వాళ్ళ ద్వారా మనం వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే చేయాలి.
ఒక ట్రస్ట్ ఉంది, ఒక ఎవరైనా వచ్చి ఎంట్రీ ఇమ్మంటారు, మనకు మాస్టర్గా మనకు దాని గురించి తెలిసి ఎంట్రీ ఇవ్వమంటే టక్కని అంతా నాకు తెలిసలే వాళ్ళ గురించి తెలిసేది ఇచ్చేయటం కాదు నా ఉద్దేశంలో. ఓకే, దీనికి సంబంధించినటువంటి మేనేజింగ్ ట్రస్టీ ఒక సభ్యుల్లో ఉన్నారు, లేదా ప్రతిసారి ఇక్కడే ఉన్నారు కదా, సో వాళ్ళకి ముందు ఒకసారి చెప్పి ఇలా వచ్చారు అని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడి డౌట్గా ఉంటే, టోటల్ క్లారిటీ ఉండి ఏం లేదు ఎట్టి పరిస్థితి నేను చేసిన దాన్ని రేపు పొద్దున్న నన్ను తప్పు పెట్టి చూడండి ఒక క్లారిటీ ఉందనుకోండి చేసేవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని తొందరపడి చేసుకోకుండా ఎక్కడ డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడ కన్సల్ట్ చేయాలని కూడా పూర్తిగా తెలుసుకొని చేయగలగాలి. కానీ అడ్డు రాకూడదు. అంటే నేనేమంటా అంటే అదే పరంగా అక్కడ మేనేజింగ్ ట్రస్ట్ ఎవరైతున్న వాళ్ళు కూడా పని జరిగిపోయినప్పుడు మనకు కావాల్సినట్టు జరిగింది అనుకో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే నాకు చెప్పకుండా ఎందుకు చేసామని పట్టుకోవడం కాదు. అక్కడ పని జరిగినప్పుడు ఓకే గ్రేట్ అయింది కదా, మనకు కావాల్సినట్టు అయింది కదా, వెళ్ళని అలాగైతేనే మ్యాక్సిమం ఎనేబుల్ చేస్తున్నట్టు అదే ఎగ్జాక్ట్గా చేస్తారు సార్. సో ముందు మీరు చెయ్యండి, ఎక్కడో ఉంటే ఫైన్, దెన్ దాని రిఫైన్మెంట్ జరుగుతుంది జరగదు. ఆ విధంగా అయితేనే పనులు మ్యాక్సిమం అవుతాయి, అంత డీసెంట్లైజ్ అవుతుంది. కంట్రోల్ లేకుండా నాకు చెప్పి చెయ్యు, నాతో డిస్కస్ చేయకుండా చేయదు అనేది పోవాలి. ఓకే, ఎస్పెషల్లీ కంపెనీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి కానీ ఓవర్కమ్ చేసినా అంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్కమ్ చేశాను. రైట్, ఇప్పుడైతే నాకు అర్థమైందో అప్పటి నుంచి కూడా నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇంకా దాన్ని ఓకే సార్ చూస్తున్నారంటే గ్యారంటీగా ఇంకా బెస్ట్. ఆర్ ఇంకో పర్సన్ చూస్తున్నాను అనుకోండి, ట్రస్టీలో కూడా పర్సన్ చూస్తున్నాడు కదా, సో వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. నేను మేనేజింగ్ ట్రస్ట్ మాత్రం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆ పని అవుతుంది కదా, ఆయన చాలా గ్యారంటీగా పక్కా చేస్తారు కదా, సో చేసిన తర్వాత నాకు చెప్తారు ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి నేను దాన్ని నేర్చుకుని అనిపించేది కాదు.